This is Sharath. Let's start work on trading. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి. స్టాక్ మార్కెట్ గురించి అందరికీ తెలుసు, కానీ కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి అని చాలా మందికి క్లారిటీ లేదు. లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ బేసిక్స్ నుండి చెప్తాను, క్లియర్ గా వినండి. కమోడిటీ అంటే ఒక ఐటమ్ ఆర్ ప్రొడక్ట్, మెయిన్లీ ఫిజికల్ గుడ్స్ లైక్ గోల్డ్, సిల్వర్, ఆయిల్, కాటన్, వీట్ ఎక్సెట్రా. ఇవి గ్లోబల్ లెవెల్లో ట్రేడ్ అవుతాయి, అంటే కొనడం అమ్మడం అనేది జరుగుతాయి గ్లోబల్ లెవెల్లో. కమోడిటీని 2 టైప్స్ లో డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్ కమోడిటీస్ లైక్ మెటల్ అండ్ ఎనర్జీ, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, కాపర్. సెకండ్ వన్ వచ్చేసి సాఫ్ట్ కమోడిటీస్, అగ్రికల్చర్ బేస్డ్, కాటన్, కాఫీ, వీట్, షుగర్ ఎక్సెట్రా. ఇది ఫార్మర్, ప్రొడ్యూసర్స్ అండ్ కంపెనీస్ కి రిస్క్ ని హెడ్జ్ చేయడానికి యూజ్ చేస్తారు. హెడ్జింగ్ అంటే మీకు ఏమో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో హెడ్జింగ్ అని టైప్ చేయండి. హెడ్జింగ్ మీద ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. కానీ ఇప్పుడు రీటైల్ ట్రేడర్స్ కూడా కమోడిటీస్ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఫర్ ప్రాఫిట్స్. కమోడిటీ ట్రేడింగ్ ఎలా ఉంటుంది? ఇండియాలో కమోడిటీ మీద 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి MCX మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, సెకండ్ వన్ వచ్చేసి NCDEX నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. ఇండియాలో కమోడిటీ ట్రేడింగ్ మోస్ట్లీ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో జరుగుతుంది. మనం స్టాక్ ట్రేడింగ్ లో షేర్స్ బై అండ్ సెల్ చేస్తాం కదా, అలాగే కమోడిటీ మార్కెట్ లో మనం కాంట్రాక్ట్స్ ని ట్రేడ్ చేస్తాం. వాటిని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అంటారు. ఫ్యూచర్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 68,000 ఉంది అనుకుందాం. మీరు అనుకుంటున్నారు ప్రైస్ పెరుగుతుందని, దెన్ బై చేస్తారు. ప్రైస్ తగ్గుతుందని అనుకుంటున్నారు, దెన్ సెల్ చేస్తారండి. అంతే సింపుల్. డిఫరెన్స్ ఏంటంటే స్టాక్స్ లో షేర్స్ పర్చేస్ చేస్తాం, కమోడిటీస్ లో ఫిజికల్ గోల్డ్ ఆర్ ఆయిల్ తెచ్చుకోరండి. జస్ట్ ప్రైస్ మూవ్మెంట్ మీద ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ వస్తాయి. కమోడిటీ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి స్టాక్ మార్కెట్ టైమింగ్స్ కంటే ఎక్కువ లెంత్ ఉంటాయండి. మార్నింగ్ సెషన్ 9 AM to 5 PM అగ్రి కమోడిటీస్ చేసుకోవచ్చు, ప్లస్ అడిషనల్ గా నాన్ అగ్రి కమోడిటీస్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ సెషన్ 5 PM to 11:30 ఆర్ 11:55 ఉంటాయండి. ఇక్కడ నాన్ అగ్రి కమోడిటీస్ మాత్రమే ట్రేడ్ చేయాలి, గోల్డ్, క్రూడ్ ఆయిల్, సిల్వర్ లాంటివి. యుఎస్ మార్కెట్స్ ఈవినింగ్ ఓపెన్ అవుతాయండి. దాని తర్వాత వోల్టాలిటీ అనేది పెరుగుతుంది, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్, గోల్డ్ లో. కాబట్టి డైలీ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మార్నింగ్ అవర్స్ లో వాళ్ళ జాబ్ లో బిజీగా ఉంటారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ టైమ్స్ లో ఈవినింగ్ టైమ్ లో కొంచెం కమోడిటీస్ లో ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైమ్ లో మీరు ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. జాబ్ పర్సన్స్ వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది కమోడిటీ ట్రేడింగ్ అనేది. అసలు కమోడిటీ ట్రేడింగ్ ఎందుకు? కమోడిటీ ట్రేడింగ్స్ లో స్టాక్స్ కి ఆల్టర్నేటివ్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, ఇంట్రాడే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి కమోడిటీ ట్రేడింగ్ లో. సెకండ్ పాయింట్, డైవర్సిఫికేషన్ ఉంటుందండి. మీరు మొత్తం అమౌంట్ ని స్టాక్స్ లో పెట్టకుండా కమోడిటీలో కూడా చేసుకోవచ్చు అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే లాజికల్ మూవ్స్ ఉంటాయి, కొంచెం మ్యానిపులేషన్స్ అనేది తక్కువ ఉంటాయి. ఎందుకంటే గ్లోబల్ ప్రైస్ ని ఎవరు మ్యానిపులేట్ చేయలేదు కానీ ఆ ప్రైస్ మీద బేస్ చేసుకుని మన ఇండియన్ కమోడిటీస్ ప్రైస్ కూడా ఉంటాయి. కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. లివరేజ్ వల్ల స్మాల్ క్యాపిటల్ తో లార్జ్ ఎక్స్పోజర్ ఉంటుంది. లివరేజ్ అంటే ఏంటిది, లార్జ్ ఎక్స్పోజర్ అంటే ఏంటి అన్న డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దాని మీద ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది కమోడిటీ ట్రేడింగ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవ్రీవన్, కమోడిటీస్ అంటే ఏంటి, ఎలా ట్రేడ్ చేస్తాం, MCX ఎలా వర్క్ అవుతుంది, టైమింగ్స్ ఏంటి అన్ని క్లియర్ గా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో హౌ టు స్టార్ట్ కమోడిటీ ట్రేడింగ్ ఇన్ ఇండియా, అకౌంట్ ఓపెనింగ్, క్యాపిటల్, మార్జిన్, బ్రోకరేజ్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ తెలుగులో కావాలి అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను శరత్, సైనింగ్ ఆఫ్. జై హింద్ అండి.